వచ్చే నెల మే 13వ తేదీ నాడు జరగనున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇవాళ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతూ ఉంది. కాబట్టి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో తలారి వెంకట్రావు అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇవాళ నామినేషన్ దాఖలు చేస్తూ ఉన్నటువంటి సందర్భంగా వారితో పాటుగా పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఎప్పుడు మే 13వ తేదీ వస్తుంది, ఎప్పుడు ఫ్యాన్ బటన్ మీద నొక్కాలి అనేటువంటి బలమైనటువంటి కోరికతో ఉన్నటువంటి పరిస్థితి ఏ గ్రామానికి వెళ్ళినా కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. చరిత్రలో ఎన్నడూ లేనటువంటి రీతిలో ఇవాళ ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలోని కూడా కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ప్రతి గడపలోని లక్షల రూపాయల సంక్షేమ పథకాలు కావచ్చు, వేల మందికి లక్షల మందికి ఇళ్ల పట్టాలు కావచ్చు, ఇట్లా అనేక పరిపాలనాపరమైనటువంటి సంస్కరణలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇవాళ ప్రజల్లో మళ్ళీ రాబోయేటటువంటి 5 ఏళ్ల పాటు కూడా జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే మన జీవితాల్లో మార్పులు అనేటువంటివి వస్తాయి, రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుంది అనేటువంటి నమ్మకంతో ఉన్నారు. తలారి వెంకట్రావు గారు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకి ఒక చిత్తశుద్ధితో సేవ చేసేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి. అటువంటి వ్యక్తిని ఖచ్చితంగా ఎన్నుకోవడానికి కొవ్వూరు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారనేటువంటి విశ్వాసాన్ని కూడా ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ స్థానికంగా ఉన్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఐక్యతతో కలిసి పనిచేస్తారు. డెఫినెట్గా ఈ నియోజకవర్గంలో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరవేయడానికి గడిచిన కాలంలో ఏదైతే మెజారిటీ వచ్చిందో దానికి రెట్టించినటువంటి మెజారిటీని తీసుకుని రావడానికి కూడా ఖచ్చితంగా కమిటెడ్గా వర్క్ చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా వ్యక్తం చేస్తారు.